హాయ్, దిస్ ఈజ్ తెలుగు పాలిటిక్స్. చాలా క్లియర్ కట్గా రిజల్ట్ వచ్చేసింది. ఆల్మోస్ట్ కూటమి లీడింగ్లో ఉంది. 22-25 స్థానాలకే వైసీపీ పరిమితమైపోబోతున్నట్లు మనకి అర్థమవుతుంది ఇప్పుడు ఉన్న ఈ ట్రెండింగ్ చూస్తుంటే. అయితే చాలా కాల్స్ వస్తున్నాయి. నేను గతంలో కూడా ఒక వీడియో చేశాను, అది నిన్న కూడా ప్రస్తావించాను. ఏప్రిల్ 28వ తేదీనే ఆ వీడియో చేయడం జరిగింది. వస్తే వైసీపీకి 158 వస్తాయి, లేకపోతే రివర్స్ అవుతుంది అని చెప్పడం జరిగింది. సో ఇప్పుడు అదే ఇక్కడ కనిపిస్తుంది. నాకు కాల్స్ చేసే వాళ్ళందరూ కూడా చెప్తున్నారు, మీరు పార్టీ తప్పుగా చెప్పారేమో అని చెప్పేసి అన్నది. తప్పుగా ఏం చెప్పలేదు, వేవ్ ఎటుంటే అటు ఆ పార్టీకి ఎక్కువ వస్తాయని చెప్పడం జరిగింది. సో ఇక్కడ మనం తీసుకుంటే చాలామంది కాల్స్ చేస్తున్నారు. అంటే నేను చెప్పాను కదా, చాలా రూరల్గా కూడా తిరిగాను. రూరల్లో అయితే చాలా పాజిటివ్గా ఉంది వైసీపీకి అని చెప్పాను. చాలామంది నుంచి మనకి కాల్స్ వస్తున్నాయి, మేము ఇంతమంది ఓట్లేసాము ఏమైపోయినాయి అనే ఒక ఆందోళన కూడా వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళందరికీ ఉన్న రిపోర్టు కూడా వైసీపీనే గెలవబోతుంది అనేది. కానీ ఇక్కడ డ్రాస్టిక్గా పడిపోయి, అంటే అసలు ఊహించని స్థాయికి పడిపోయి వైసీపీ ఈ రకంగా సీట్లు కేటాయించుకోవడం అనేది, సీట్లు గెలుచుకోవడం అనేది చాలా, అంటే ఎవ్వరూ జీర్ణించుకోలేకపోతున్నారు, ఊహించలేకపోతున్నారు అనేది మనం చెప్పుకోవచ్చు. అంటే మనకి ఏ అంశాలు పనిచేసి ఉంటాయి అంటే కూటమికి అని స్పష్టంగా చెప్తే, జగన్మోహన్ రెడ్డి అయితే ఆయన ఇస్తున్న పథకాలని కొద్దిగా మాత్రమే పెంచి అంతవరకే ఇవ్వగలుగుతాము అని చెప్పారు. ఇక్కడ నా ఎస్సీ, నా ఎస్టీ, నా మైనారిటీ, నా బీసీ అనేది వర్కౌట్ కాలేదా అనేది కూడా ఈరోజు ప్రశ్నార్థకంగా మారిందనేది చెప్పుకోవచ్చు. ఇంకొకటి, ఏదైతే టీడీపీ వాళ్ళు అంటే హామీలు ఇచ్చారో, వాలంటీర్స్కి 10,000 ఇస్తామని కావచ్చు, లేకపోతే ఆంధ్రప్రదేశ్లో కూడా బస్సు ఫ్రీగా చేస్తామనేది కావచ్చు, లేకపోతే 4,000 పెన్షన్ పెంచుతామనేది కావచ్చు, ఇలాంటి అంశాలన్నీ కూడా అంటే జగన్మోహన్ రెడ్డి కన్నా కూడా చంద్రబాబు నాయుడు ఎక్కువగా ఇస్తాను అని అన్నాడు కాబట్టి అది వర్కౌట్ అయిందా అనేది కూడా ఇక్కడ మనకి ఆలోచించాల్సిన విషయం. అసలు ఏ అంశం ఈ వేవ్ని క్రియేట్ చేసింది? ఎందుకు మామూలుగా మనకి ఫీల్డ్లో తిరిగినప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డిని ఓడించాలి, జగన్మోహన్ రెడ్డిని వెళ్ళగొట్టాలి అన్న కసి అయితే ఎక్కడ మహిళల్లో కానీ లేకపోతే ఎక్కడ కూడా కనిపించలేదు. మరి వచ్చిన మహిళలంతా కూడా జగన్మోహన్ రెడ్డి కాకుండా ఇప్పుడు కూటమికే వేశారనేది మనకి క్లియర్గా కనిపిస్తుంది. అంటే ఏంటి, వాళ్ళు ఏం నమ్మారు ఇక్కడ అనేది తెలుసుకోవాల్సిన విషయం. అంటే సంక్షేమ పథకాలు అనేది ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఇచ్చినవి కూడా వాళ్ళకి సరిపోలేదా, లేకపోతే ప్రతిపక్షాలు ఇస్తానన్నవే సరిపోయినాయా అనేది, అలానే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఎంతవరకు పనిచేసింది అనేది ఇక్కడ మనకి స్పష్టంగా కనిపిస్తుంది. ఏది ఏమైనా కూడా టీడీపీ కావచ్చు, జనసేన, బీజేపీ కూటమి ఇక్కడ ఓట్లయితే వాళ్ళకి పోలరైజ్ అయినాయి అనేది స్పష్టంగా కనిపిస్తున్న అంశం. ఇప్పటికే చాలామంది మంత్రులు కూడా ఓడిపోయే స్టేజ్లోనే మనకి వైసీపీ నుంచి కనిపిస్తున్నారు. ఇప్పుడు వైసీపీ కూడా ఒక విశ్లేషణ చేసుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. మనకి కాల్స్ కూడా చేస్తున్నారు చాలామంది, మేమంతా వేసాము, మాకు సంబంధించిన వాళ్ళు వేశారు, ఏమైపోయినాయి మా ఓట్లు, ఇలాంటి ఆందోళన కనిపిస్తుంది. ఎందుకంటే రూరల్లోకి వెళ్ళి తిరిగిన మాకు కూడా చాలా, అంటే జగన్మోహన్ రెడ్డి చేసిన వాటిని వాళ్ళు అంటే చాలా గొప్పగా చెప్తూ వచ్చారు. మరి దాన్నైతే ట్రస్ట్ చేసి మనంతా కూడా చాలామంది రిపోర్ట్స్ ఇవ్వడం జరిగింది. అంటే పథకాల లబ్ధిదారులు 5 సంవత్సరాలు పథకాలు తీసుకున్న వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డికి ఓటేయలేదా అనే ప్రశ్న ఇప్పుడు తలెత్తుతుందని చెప్పుకోవచ్చు. ఇంకొకటి, నా ఎస్సీ, నా ఎస్టీ, నా మైనారిటీ, నా బీసీ అన్న ఈ స్లోగన్ ఏదైతే ఉందో కొన్ని వర్గాల వారికి, సంపన్న వర్గాల వారికి కోపాన్ని తెప్పించిందా జగన్మోహన్ రెడ్డి మీద అనేది కూడా మనకి కనిపిస్తున్న అంశం. అంటే ఇది మనం అంటే సంపన్న వర్గాలకి లేకపోతే పేదలకి జరుగుతున్న ఒక యుద్ధంగా జగన్మోహన్ రెడ్డి చెప్పటం అనేది కొన్ని వర్గాలని ఆయన దూరం చేసుకున్నారా అనే పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఇంకొక విషయానికి వస్తే, ఇక్కడ ఏదైతే పార్టీ అంటే కొంతమంది మేనేజ్ చేయగలరో, లేకపోతే కొంతమంది లీడర్ని నమ్ముకుని కొన్ని వర్గాలు కావచ్చు, కొన్ని నియోజకవర్గాలు కావచ్చు ఉంటూ ఉంటాయి. సో వాళ్ళందరినీ కూడా భారీ ఎత్తున, అంటే ఉదాహరణకి వేమిరెడ్డి లాంటి వాళ్ళు కావచ్చు, లేకపోతే కృష్ణప్రసాద్ కావచ్చు, ఇక్కడ ఇలా కొంతమందిని ఏదైతే స్ట్రాంగ్ పీపుల్, పార్టీకి పిల్లర్స్ అనుకున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ జగన్మోహన్ రెడ్డి దూరం చేసుకోవడం కూడా ఇక్కడ ఒక కారణం కావచ్చా? జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పిదాలు ఏంటి అనేదానికన్నా కూడా అసలు ఈ జనం ఎందుకని జగన్కి ఓటేయలేకపోయారు అనేది ఇక్కడ అంటే ఒక చర్చ జరగాల్సిన అవసరం ఉంది. అంటే పథకాలు వర్కౌట్ కాలేదా, లేకపోతే ఏంటి, అసలు ఏం జరిగింది
అనేది మనకి చాలామంది కాల్స్ చేస్తున్నారు, మీరు ఇలా చెప్పారు కదా, ఇలా చెప్పారు కదా అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. బట్ విలేజెస్లో ఏదైతే కనిపించిందో, నేనైతే ఫస్ట్ నుంచి చెప్తుంది ఏంటంటే, గెలిస్తే జగన్మోహన్ రెడ్డి 158 సీట్స్తో గెలుస్తాడు, లేకపోతే ఈ మధ్యస్థంగా 100, 90, 120 అయితే గెలిచే ఛాన్స్ లేదు, అతను డ్రాస్టిక్గా పడిపోతుందని చెప్తూ వచ్చాను. బట్ ఇప్పుడు అదే జరిగిందేమో అని కూడా మనకి స్పష్టంగా తెలుస్తున్న విషయం. అయితే లాస్ట్కి వచ్చిన ఈ ప్రిడిక్షన్స్ కావచ్చు, నేను నమ్మిన దాన్ని బట్టి నేను 158 అని చెప్పడం జరిగింది. కానీ April 28 చేసిన వీడియోలో అయితే గెలిస్తే 158, లేకపోతే అంత దారుణంగా కూడా వైసీపీ ఓడిపోయే పరిస్థితే కనిపిస్తుందని చెప్పాను. ఏది ఏమైనా కూడా తప్పు ఎక్కడ జరిగింది, ప్రజలు ఎందుకని అంత కసిగా జగన్మోహన్ రెడ్డిని పార్టీని ఓడించాలి అని అనుకున్నారనేది మాత్రం స్పష్టంగా తెలియట్లేదు. ఒక కంగారు జనంలో కూడా కనిపిస్తుంది. మేమంతా ఓట్లేసాం, ఎక్కడికి పోయినాయి మా ఓట్లన్నీ అనే ప్రశ్న ఇప్పుడు మనకు వినిపిస్తుంది. Please subscribe Telugu Politics.